మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 1వ తేదీ అనగా ఆదివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున సాయంత్రం 4:30 తర్వాత ఈ రాశి జాతకులకు ఇలా జరగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు, దిన ఫలాల ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది, సాయంత్రం 4:30 తర్వాత వీరి జీవితంలో ఇలా జరుగుతుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మీ జాతకం ప్రకారం ఈ యొక్క డిసెంబర్ మాసం 1వ తేదీ సాయంత్రం 4:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధం మీకు దగ్గర అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే అది స్నేహ బంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు విడిపోయి ఉండొచ్చు. అనుకోకుండా వారు మీతో మళ్లీ తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు మీకు కాల్ చేయడం కానీ, అనుకోకుండా మీకు తారసపడడం కానీ జరగొచ్చు. ఈ విధంగా చాలా కాలం క్రితం మీరు కోల్పోయిన ఒక బంధాన్ని ఈ రోజు మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చే వార్త అని చెప్పాలి. అలాగే ఈ రాశి వారి జాతకులు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కొంత తగ్గుతుంది. నిన్న మొన్నటితో పోలిస్తే పని ఒత్తిడి తగ్గుతుంది. చాలా కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో చాలా కాలంగా మీరు మాట్లాడడం లేదు. అయితే వారితో మాట కలపాల్సిన పరిస్థితులు అయితే మీకు ఈ రోజున రాబోతున్నాయి. పై అధికారుల నుంచి ఒక పని చేయడం మూలంగా మీరు ప్రశంసలు కూడా పొందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. అలాగే ఉద్యోగార్థులకు ఈ మధ్య కాలంలో ఉద్యోగ ఇంటర్వ్యూలకు మీరు అటెండ్ అయ్యి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే గనక మీ యొక్క కోరిక తీరుతుంది. దానికి సంబంధించి శుభవార్తను కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలతో మీకు ఒక చిన్న గొడవ జరిగే అవకాశం ఉంది. కావున మీరు కీలకమైన నిర్ణయం కూడా ఈ రోజున తీసుకోబోతున్నారు. అలాగే నూతనంగా వ్యాపారం పెట్టాలి అనుకునేవారు కావచ్చు, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు కావచ్చు, దానికి సంబంధించి ఒక చక్కటి ప్రణాళిక అయితే ఈ రోజున రచించుకునే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు అయితే కలగబోతుంది. మీ యొక్క జీవితంలో ఏదైనా ప్రత్యేక రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు మీ యొక్క ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునే ప్రయత్నం చేయండి. అది మీకు ఆర్థిక పురోగతి సంబంధించిన ప్రతి అంశాల్లో సక్సెస్ ని అందిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ పని చేయండి. అలాగే సోమవారం నాడు శివునికి అభిషేకం చేయించండి. తత్ఫలితంగా కూడా శుభ ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.